స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రతి వారం చక్కగా వీక్షిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందుతున్నారని నేను ప్రభువును స్తుతిస్తూ మీకు నా వందనవచనం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీరు చూడటమే కాకుండా ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ కార్యక్రమాలు మరింత ఆశీర్వాదకరంగా ప్రజలను దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచే పనిలో ఒక చిన్న సాధనంగా ఉండాలనే ఆశ, దాని కొరకు మీ ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ అందిస్తున్నారని ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంక నువ్వు ప్రార్థన చేయండి. శ్రేష్టమైన సందేశాలతో మనందరము కూడా దేవుని రాజ్యం కొరకై సిద్ధపడదాం. మంచిది ప్రియులారా, మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి క్రిస్మస్కి సిద్ధపడుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిక అని మనం చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన దినము క్రిస్మస్గా మనము ఆరాధన చేస్తున్నాం. దీని గురించి చారిత్రకంగా ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. వాటిని మనం ప్రక్కన పెట్టి దైవిక కోణంలో దేవుని మాటలు మనం ఆలోచన చేయటం, ధ్యానం చేయటం మనకెంతో ఆశీర్వాదకరమైనది. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు మనము క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. మంచిది. అయితే ఎప్పుడైనా మొదటి క్రిస్మస్ ఎలా జరిగింది అని ఆలోచన చేశారా? నాటి క్రిస్మస్ దాని సంగతులు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇదేనా మన అంశం కూడా, మొదటి క్రిస్మస్ లేక నాటి క్రిస్మస్ అని మనము ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. దానికి గాను ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడి ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మన ధ్యానాంశం మొదటి క్రిస్మస్ లేక మొట్టమొదటి క్రిస్మస్ అని మనం ఈ దినాన ధ్యానం చేస్తున్నాం. సహజంగా మొదటి పుట్టినరోజు ఉంటుంది కదా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మొదటి పుట్టినరోజు కాదు, మొదటి క్రిస్మస్. ఆయన పుట్టినరోజు క్రిస్మస్. చరిత్రలో ముందు వెనక ఎవరికీ లేని ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది. కారణం ఏంటంటారు? యేసుక్రీస్తు వారు భూమి మీద తల్లి గర్భంలోంచి వచ్చారు. అయితే
అంతకు మునిపే చరిత్ర కలిగిన వాడు అనే సంగతి మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనేది మనము తరచుగా వినే మాట. ఆయన పుట్టడం కాదు, ఆయన వచ్చారు. ఆయన పుట్టుకకు ముందే ఉన్నవాడు. ఆయనే స్వయంగా తన నోట ఆ మాట చెప్పారు. ఏమని? నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడును అని. పాత నిబంధన కాలంలో యెహోవాగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు, చూడలేడు కూడా. మానవ నేత్రాలతో ఆయన చూడలేము. ఆయన అత్యంత మహిమ కలిగినవాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తే వారు దేవుని చూచిన సందర్భాలు మనకు కనబడతాయి కదా. ఉదాహరణకి యెషయా, అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉంటే చూచితిని అన్నాడు కదా. దానియేలు చూశాడు. భక్తులు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అబ్రహాము దగ్గరికి ప్రభువారు వచ్చారు. వీరందరూ కూడా ఈ సందర్భాల్లో కనబడిన వ్యక్తి తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన కాలంలో ఆయన యెహోవా దూతగా ప్రజలకు బయలుపరుచుకున్నారు. తండ్రి అయిన దేవుని ఆధీనంలో పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి ముగ్గురు కూడా కలిసి పనిచేశారు. ముగ్గురు అన్నానంటే ముగ్గురు దేవుళ్ళు అని కాదు సుమా, 3 వ్యక్తిత్వాలు కూడిన ఏకైక దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనా. అయితే ప్రియులారా, ఎవరు కూడా దేవుని చూడలేదు. యేసు ప్రభువారే ఆయన తన మూర్తిమత్వాన్ని తగ్గించుకొని పాత నిబంధన కాలంలో కూడా ప్రత్యక్షమైన సందర్భాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి పుట్టినరోజు కాదు, కానీ మొదటి క్రిస్మస్ దినం. ఆయన ఈ లోకంలోకి వచ్చిన రోజు అది మొదటి క్రిస్మస్ దినం. ఆ దినాన ఏం జరిగింది అనే సంగతులు మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని వాక్యంలో మనకు చక్కని ఆధారాలతో కూడిన విషయాలు వ్రాయబడి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకు అనంటే, చరిత్రలో ఉన్న ఏ వ్యక్తికి లేనన్ని ఆధారాలు కేవలం ఒకే ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నాయి అనేది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఒక దైవజనుడు చెప్పాడు, ఆయనకు పాత క్రొత్త నిబంధనల యందు ఉన్న ఆధారాలన్నీ గనక తీసి చూస్తే సుమారు 2.5 మైళ్ళ దూరంలో ఎత్తు ఉంటాయి అని చెప్పి ఒక దైవజనుడు చెప్పారు. అన్ని ఎవిడెన్స్, అన్ని ఆధారాలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన ఆ మొదటి క్రిస్మస్ పరిస్థితులు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దానిలో కొందరి పాత్రలు ఉన్నాయి. కొందరి పాత్రలు మనల్ని ఎంతో సంతోషపెడతాయి. ఆ మొదటి క్రిస్మస్ జరగటంలో వారి పాత్ర చాలా గొప్పది. వారు ఆ మొదటి క్రిస్మస్ని ఎలా జరుపుకున్నారు అనే సంగతులు మనం ఆలోచన చేయటానికి వీటిని 2 విధాలుగా మనం ఆలోచన చేద్దాం. ఒకటి, యేసుక్రీస్తు వారి పుట్టుకకు ముందు అన్నమాట, అనగా పుట్టడానికి కొద్ది సమయం ముందు. తర్వాత పుట్టిన సమయంలో. ఈ 2 విధాలుగా యేసుక్రీస్తు వారి మొదటి క్రిస్మస్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మొదటిగా మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లేకపోతే జన్మ విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి జన్మ విషయంలో అంటే మొదటి నుంచి ఎందరో ప్రవచనాలు చెప్పారు. ఆ విషయాలు కాకుండా యేసు ప్రభువారు జన్మించటం వరకున్న విషయాలని యేసుక్రీస్తు జన్మ విషయంలో అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారి జన్మ విషయంలో అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రియులారా 3 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటి వ్యక్తి యోసేపు, 2 మరియా, 3 ఎలిజబెత్. వీరి 3 గురించి మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మరియా
దేవుని దూత ద్వారా ఒక సందేశం తీసుకున్నది, ఆమె గర్భవతి అయినది. ఈ సంగతి ఆ నోట ఈ నోట యోసేపు గారికి చేరింది. చేరేసరికి ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలు మనం గమనించినట్లయితే, ఆయన నీతిమంతుడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను అని ఇక్కడ చదువుతున్నాం. గమనించండి, యోసేపు ఆ నోట ఈ నోట ఆమె గురించిన సంగతి విని ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు అని వాక్యం చెప్తూ ఉన్నది. ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడానికి ఇష్టం లేక ఆయన చేసిన పని ఏమిటి అని అంటే రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అయితే ఆ రాత్రి దేవుని దూత ద్వారా దర్శించబడ్డాడు. ప్రియులారా, దర్శించబడిన ఈ యోసేపు జీవితంలో ప్రియులారా, ఈ మొదటి క్రిస్మస్లో ఈయన పాత్ర ఏమిటి, నాటి క్రిస్మస్లో యోసేపు పాత్ర అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ భాగంలో వాస్తవానికి ఆయన దావీదు కుమారుడు, దావీదు వంశానికి చెందినవాడు, రాజవంశానికి చెందినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజవంశానికి చెందినవాడు అనేటందుకై యోసేపు వంశావళి ఇక్కడ మనం ఉపయోగించుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆయన దయచేసి వినండి, యోసేపు గారు మరియ సంగతి విన్నారు. ఆమె విషయంలో జరిగిన సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 3 విషయాలు ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, అతడు 20వ వచనం చదువుదాం. ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అని దేవదూత ద్వారా యోసేపు గారికి సమాచారం అందించబడినది. అందించబడితే ఆయన ఏం చేశాడో మనం చూస్తాం. 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను అని ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి, ఆమె గర్భిణిగా ఉన్నది అని మనం చూస్తున్నాం. వారిద్దరికీ ప్రదానం చేయబడినది. ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వీరికి వివాహం జరుగుతుంది. ఆ వివాహం లోపు వీరిద్దరు ఏమాత్రము కూడా కలవడానికి వీల్లేదు, శారీరక సంబంధం కలిగి ఉండడానికి అవకాశం లేదు. అది వారి యొక్క ఆచారం, వారి యొక్క పద్ధతి. అది ఈ సమయంలో ఆమె ఆ సంవత్సరం లోపే గర్భిణి అనే సంగతి యోసేపు గారికి తెలియచేయబడినప్పుడు ప్రియులారా, ఆయన చాలా ఆలోచనలో పడ్డాడు. ఇట్లాంటిది కాదే, ఎందుకు ఇట్లా జరిగింది, ఈమెను మరి సమాజానికి అప్పగించడం మంచిది కాదు, ఈమె విషయంలో మరి నేనైతే తప్పు చేయలేదు, ఇది నా మటుకు నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఇది ఎట్లా జరిగింది అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. కండిషన్ ఏంటో తెలుసా ప్రియులారా, వివాహం లోపు కనుక వీరిద్దరూ శారీరకంగా కలిస్తే వీరిద్దరిని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. ఒకవేళ ఈమె గనక వేరొకరి ద్వారా ప్రెగ్నెంట్ కనుక అయిన ఉన్నట్టయితే ఈమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపించటం అనేది యోసేపుకి ఇష్టం లేక, అవమానపరచనొల్లక అంటే ఆమెను సమాజానికి అప్పగించి రాళ్లతో కొట్టబడి చంపబడే పరిస్థితులకు అప్పగించకూడదు అనే దృష్టితో ఎందుకులే రహస్యంగా విడిచిపెడదాం అని అనుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని దూత జోక్యం చేసుకున్నాడు. చెప్పిన మాటల ప్రకారం యోసేపు చేసిన పని ఏంటంటే ప్రియులారా, నెంబర్ 1, తన ఇంట ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను ప్రియులారా తన దయతో కప్పాడు, తన ప్రేమతో కప్పాడు. పరిస్థితి అంతా అర్థం చేసుకొని ఆమెకు ఇవ్వవలసిన సహకారాన్ని ఆమెకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నాటి క్రిస్మస్లో యోసేపు పాత్ర ఏమిటి అని అంటే, నాటి క్రిస్మస్లో యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించడానికి గాను యోసేపు పాత్ర ఏమిటి అని అంటే, యోసేపు మరియను అర్థం చేసుకొని తను చేర్చుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. తన భార్యను చేర్చుకొని అనే మాట ఎంత అద్భుతమైన మాట. ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. తను ఒక ఛాన్స్ దొరికింది, తన నీతిని నిరూపించుకుందాం, నేను చాలా గొప్పని అనిపించుకుందాం అనే ఉద్రేకానికి అవకాశం ఇవ్వకుండా ఆయన చేసిన పని ఏంటంటే, ఆమెను అర్థం చేసుకొని ఆమెను తన ఇంట చేర్చుకున్న పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన విషయం. రెండవది, ఆమెను ఇంట చేర్చుకోవటం మాత్రమే కాదు ప్రియులారా, తను చాలా పవిత్రంగా ఆమెను చూచినట్లుగా, ఆమెతో వ్యవహరించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఆమెను ఎరుగకుండెను అని చూస్తున్నాం. ఆమెను చేర్చుకున్నాడు, మరియను చేర్చుకున్నాడు. రెండవది, మరియను ఎరుగకుండెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంచి విషయం కదా. ఆమెను పవిత్రంగా చూశాడు. ఇది దేవుని ద్వారా జరిగిన కార్యం అని చెప్పి ఆమెను ముట్టకుండా ఆమెను చాలా పవిత్రంగా కాపాడిన పరిస్థితులు ఉన్నాయని దేవుడు సాక్ష్యం ఇస్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మూడవది మనం చూసినట్లయితే ప్రియులారా, ఆమెను గురించి బాధ్యత తీసుకున్నాడు. నాకెందుకులే, ఇది నాకు సంబంధించింది కాదు కదా అనుకోలేదు. అలా అనుకోనకుండా ఆయన చేసిన పని ఏంటంటే, ఆమెను గురించి బాధ్యత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? 2 నెలల వరకు కూడా ఆమెను కాపాడుతూ వచ్చాడు. ఆమె యొక్క అవసరతలు తీరుస్తూ వచ్చాడు. ఇంత చేర్చుకున్నాడు కదా, నాకెందుకులేని వదిలిపెట్టకుండా ఆమె పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అని అంటే పిల్లరా, ఆ రోజుల్లో వీరు వాస్తవానికి నజరేతు అనే ప్రాంతంలో ఉన్నారు. వీరిది సొంత ప్రాంతం బెత్లెహేమునకు వీరు చెందినవారు అన్నమాట. అయితే ఆ రోజుల్లో ఒక సమాచారం వచ్చింది. లోకాసు వార్త 2:1 ఆ మాటలు చదువుతాం కదా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. పిల్లరా, ఆ రోజుల్లో ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యింది. సిరియా ఆ రోజుల్లో కురేనియు అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో అందరూ సంఖ్యలో అనగా ప్రజాసంఖ్యలో చేర్చబడిన ఉద్దేశంతో ఎవరి సొంత ప్రాంతాలకు వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంత అద్భుతము అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరొక పక్క పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఒకవేళ ఆమెను అందరూ నిందిస్తూ ఉన్న పరిస్థితులు, ఎలా తట్టుకోవాలనుకునే పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రాంతం నుంచి వారిని తప్పిస్తున్న పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఆహా, ఎంత అద్భుతమైన విషయం. వారు నిందల పాలు కాకుండా, ప్రజల నోళ్ళల్లో మరి అపార్థం చేయబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా, వీరు వేదనకు గురి కాకుండా దేవుడు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, ఆ నజరేతు నుంచి వారిని తప్పించేసేసి బెత్లెహేమునకు వచ్చేటట్లుగా చేశాడు. ఆ రీతిగా ప్రియులారా, ఆమెను తీసుకుని రావటం సామాన్యమైన విషయం కాదు. ఒక యవనస్తురాలు ఎంత జాగ్రత్తగా కాపాడాలో, ఒక నిండు గర్భిణీ స్త్రీ ఇంకెంత జాగ్రత్తగా కాపాడాలో. ఈ రోజుల్లాగా ఉన్న సదుపాయాలు లేవు కదా. ఆ రోజుల్లో వాహన సదుపాయాలు, గాడిద మీదే తీసుకొని రావాలి, ఎంత జాగ్రత్త వహించాల్సి వచ్చిందో. అయినా కూడా ఆయన ఆ రీతిగా బాధ్యత తీసుకొని వ్యవహరించాడు. యేసుక్రీస్తు పుట్టుకలో యోసేపు పాత్ర ప్రియులారా వివరించనలవి కానిది, ఎంతో అద్భుతమైనది అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టాడని ఈ రోజున మనం ఎంతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. దీని వెనకాల ఒక పురుషుని యొక్క కఠినమైన ప్రయాస ఉన్నది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి క్రిస్మస్లో ప్రియులారా కఠినమైన ప్రయాసతో కూడిన పరిస్థితులు కలిగిన యోసేపుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి వినండి. ఈ దినాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్న మనము ఎటువంటి ప్రయాస కలిగి ఉన్నాం అనే సంగతిని ఒకంత ఆలోచన చేయాల్సిన వారమైనాం. రండి, క్రిస్మస్లో, నాటి క్రిస్మస్లో లేక మొట్టమొదటి క్రిస్మస్లో మరియ పాత్ర మనం చూద్దాం. ఇది చాలా గొప్పది. ప్రియులారా, మనమందరం ఎరిగిన రీతిగా లూకాసు వార్త
1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకునడం ద్వారా ఆమె గర్భము దాల్చి ప్రియులారా కుమారుడైన యేసుక్రీస్తు వారిని కన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సమయంలో జరిగిన సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఆమె జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభుదూత ప్రత్యక్షమై నీకు శుభమగును గాక అంటే ఆమె ఆశ్చర్యపోయింది, ఏంటి ఆ శుభవార్త అని. ఇదిగో నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు. అబ్బాయి నేను ఇంతవరకు ఏ పురుషుడు నన్ను కూడలేదు, నేను చాలా పవిత్రంగా ఉన్నానంటే అది వాస్తవమే. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు, నువ్వు ఆమె వల్ల గర్భం దాలుస్తావు అని చాలా స్పష్టంగా ఆమెతో మాట్లాడిన తర్వాత ప్రియులారా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ వాక్యాన్ని మీ ఎదుటి తీసుకొస్తాను. 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను అని ఇక్కడ చూస్తున్నాం. గమనించారా ప్రియులారా? జాగ్రత్తగా వినండి. యోసేపు బహుగా ప్రయాసపడ్డాడు, కఠినమైన ప్రయాసను ఆయన పడినట్లుగా మనం చూస్తాం. మొదటి క్రిస్మస్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి తల్లి అయిన మరియా. ఈమె యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావటం కొరకే దేవుని చేత వాడబడిన ఒక అద్భుతమైన పాత్ర అని మనం ఎరుగుదాం. ప్రియులరా దయచేసి వినండి, ఈమెం చేసింది మొదటి క్రిస్మస్కి గాను అని అంటే జాగ్రత్త అండి, ప్రభువు చిత్తానికి తల వంచింది. ప్రభువు చిత్తానికి తల వంచింది. మొదటి క్రిస్మస్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మరియా ప్రభు చిత్తానికి తల వంచింది. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రభు చిత్తానికి తల వంచగలుగుతారు అని అంటే ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని చిత్తానికి లోబడాలి అనుకుంటారో అప్పుడు జరగాల్సిన పని ఏంటంటే అనుకోగానే దేవుని చిత్తానికి లోబడిపోము, తల వంచలేము ప్రభు చిత్తానికి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అని గనక మనం ఆలోచన చేస్తే, ఇది ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడాలి అని ఆశిస్తున్నామో ఆ సమయంలో ఆయన చిత్తానికి తల వంచాలి, లోబడిపోవాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, పని చేయాలి, ఆయన చిత్తానికే నేను ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ప్రియులారా సొంత చిత్తానికి ఎప్పుడైతే చస్తామో అప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. మన సొంత చిత్తం చావకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అసాధ్యం అనే సంగతిని గుర్తించాలి. ఎందుకు అని అంటే సొంత చిత్తం దేవుని చిత్తానికి సంపూర్ణమైన వ్యతిరేకమైనది, బద్ధ శత్రు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే మరియా దేవుని చిత్తం కొరకై తన చిత్తాన్ని చంపివేసుకొని ఆమె పలికిన మాట, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ఆమె తనను తాను ప్రభువుకు అప్పగించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా ఈ రోజున మనం ఇంత చక్కగా క్రిస్మస్లు జరుపుకుంటున్నాము అని అంటే దీని వెనకాల ఒక కఠినమైన ప్రయాస అనుభవించిన వ్యక్తి యొక్క ప్రయాస ఉన్నది. ఇంత ఆర్భాటంగా ఇంత సంతోషంగా మనం క్రిస్మస్లు జరుపుకుంటున్నాము అని అంటే దీని వెనకాల ప్రభు చిత్తానికి తన చిత్తాన్ని చంపుకొని తల వంచిన ఒక స్త్రీమూర్తి యొక్క గొప్ప జీవితం మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, మన చిత్తం చావకుండా దేవుని చిత్తం నెరవేర్చడం అనేది అసాధ్యం. ఎవరు దేవుని చిత్తం జరిగించాలన్నా వారు చేయాల్సిన మొదటి పని ఏంటంటే తమ సొంత చిత్తానికి వారు సిలువ వేయబడాలి. అది మన మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే అది ఎప్పుడు కూడా దేవునికి మనల్ని దూరం చేస్తుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రియులారా అంత మాత్రమే కాకుండా ప్రభు చిత్తానికి తల వంచటంలో ఉన్న విషయాలు ఏంటనంటే ప్రియులారా అవమానాలకు ఇష్టపడినది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నిజమే కదా, సామాన్య విషయం కాదు. స్త్రీ చాలా చిన్న చూపు చూడబడే సమాజంలో ఆమె ఉన్నది. స్త్రీని చాలా తక్కువగా భావించే సమాజంలో ఆమె ఉన్నది. స్త్రీకి విలువ లేని పరిస్థితులు కలిగిన సమాజంలో ఉన్నది ఆమె. అటువంటి సమాజంలో అన్యాయముగా ఆమె
ప్రియులారా నిందలు అవమానాలు భరించాల్సిన పరిస్థితి. దేవుని దృష్టిలో అది న్యాయం, మానవ దృష్టిలో అది ఒక భయంకరమైన విషయం, ఘోరమైన సంగతి. అటువంటి పరిస్థితుల మధ్యలో తాను అవమానాలు పొందటానికి ఆయన ఇష్టపడింది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి రావడానికి ఆమె యొక్క అడ్డుబండగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆ పరిస్థితులే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దయచేసి గమనించండి ప్రియులారా, ఆమె దేవుని చిత్తానికి తన చిత్తాన్ని లోపరిచింది. ఎలా సాధ్యమనంటే సొంత చిత్తాన్ని సిలువేయడం ద్వారా, చంపుడు ద్వారా. రెండవది అవమానాలకు ఆమె ఇష్టపడింది. మూడవది సర్వ మానవాళికి ఆమె మాదిరి అయినది. ఎంత అద్భుతం! మొదటి క్రిస్మస్ ప్రియులారా, మనము అనుభవించుచున్నంత ఆనందకరమైన పరిస్థితులు లేవు. మనం అనుభవించుతున్నంత సంతోషకరమైన ఆర్భాటాలతో కూడిన పరిస్థితులు నాడు లేవు. ఏమని అదినానంటే ఒకరి జీవితం కఠినమైన ప్రయాసను అనుభవించే పరిస్థితుల్లోకి వెళితే మరొకరి జీవితం ప్రభు చిత్తమునకు సంపూర్ణంగా తల వంచిన పరిస్థితులు కనబడుతున్న క్రిస్మస్గా మొదటి క్రిస్మస్ను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక మూడవదిగా మనం చూస్తే క్రీస్తు జన్మ విషయంలో వీరు పడిన ప్రయాస, వీరు జీవించిన జీవితం, వీరి యొక్క ప్రియులారా ప్రయాసను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది ఎలిజబెతు ఈ మరియ గారికి దగ్గర బంధుత్వం కలిగిన వ్యక్తి. ఈమె అనగా తల్లి అయిన మరియ ప్రభు ఆజ్ఞ మేరకు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అప్పటికే నిండు వృద్ధాప్యంలో ఉన్నది. అప్పటికి 6 నెలల ముందు దేవుని చిత్తానుసారంగా ఆమె కూడా గర్భం ధరించింది. ఇప్పుడు ఆమె దగ్గరకు మరియ వెళితే ప్రియులారా, ఆమె కడుపులో ఉన్న శిశువు గంతులు వేసిన పరిస్థితులు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆమెను ఎంతో ఘనపరిచిన పరిస్థితులు, ఎవరిని? తల్లి అయిన మరియను ఎంతో ఘనపరిచిన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, లూకాసు వార్త 1:42 చదువుదాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను అని ఇక్కడ మనం చూస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈమె మరియని ఎలా చూసింది అనే కోణంలో ఎలిజబెత్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలిజబెత్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఎలిజబెత్ క్వాలిటీస్, గుణగణాలు చాలా గొప్పవండి. అయితే ఆమె మరియను ఎలా చూసింది? మరియ చాలా చిన్నది, నిండు వృద్ధాప్యలో ఉన్నది ఎలిజబెత్, నిండు యవన కాలంలో ఉన్నది తల్లి అయిన మరియ. ఆమెను నిండు వృద్ధాప్యలో ఉన్న ఎలిజబెత్ ఎలా చూసింది అని అంటే ఒక ఘనురాలుగా చూసింది. సమాజము మరియను ఎలా చూస్తుంది? ఒక హేయమైన వ్యక్తిగా చూస్తూ ఉంది, ఒక తప్పుడు పని చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంది. కానీ మరియను ఎలిజబెత్ గారు ఎలా చూస్తూ ఉన్నారు అని అంటే ఆమె ఒక ఘనురాలు అన్నట్లుగా చూస్తుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను అని చెప్పి ఈ తల్లి అయిన ఎలిజబెత్ ఎంతో ఆశ్చర్యపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుని పిల్లలుగా మనము దేవుని కొరకు నిలబడగలిగితే ప్రియులారా, ఒకవేళ మరియా అవమానాలు పొందడానికి ఇష్టపడిన పరిస్థితులు ఆమె జీవితంలో ఉండొచ్చేమో, కానీ ఆమెకు ఎంత ఘనత వచ్చిన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ఆమె అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని. కాబట్టి ఎంతో ఘనత, కీర్తి ఆమె పొందుకున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్, మరియా, యోసేపులు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు ముందు ఆ సమయంలో, ఆ లిమిటెడ్ టైంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఎలిజబెత్ జీవితంలో మరియను ఎంతో ఘనపరిచిన వ్యక్తిగా మాత్రమే కాకుండా ప్రియులారా, ఆమె జీవితంలో మనం గమనించినట్లయితే తల్లి అయిన మరియ ఒక యవనస్తురాలుగా, దేవుని ఆజ్ఞ మేరకు ఆమె గర్భిణీ స్త్రీగా మారిన సమయంలో
ఎలిజబెత్ దగ్గరికి వచ్చి తన సంగతి ఈమె చెప్పక మునిపే ఆ పరిస్థితులన్నీ అక్కడ అర్థమైపోయినాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇలా ఎలాగొచ్చావు అనే పరిస్థితులు ఆమె నోటకుండా ఆ మాటలు వచ్చిన పరిస్థితులు మనకి కనపడవు. మరేం చేసింది? ధైర్యపరిచింది. దేవునికి స్తోత్రం. తల్లి అయిన మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చడం ద్వారా ఆమె ధైర్యాన్ని పొందుకున్నది, ఆమె నూతన శక్తిని పొందుకున్నది. ఆమె దేవుని బలమైన వ్యక్తిగా రూపుదిద్దబడటానికి, దేవుని చేతిలో ఒక సాధనంగా రూపుదిద్దబడడానికి గాను ఈమె ధైర్యపరచబడిన పరిస్థితులు ఎలిజబెత్ ద్వారా జరిగినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప విషయం. అంతేనా ప్రియులారా? కేవలం ధైర్యపరచడం మాత్రమే కాదు, ఈమె ఎలిజబెత్ మరియకు తోడుగా నిలబడింది. దేవుని మాటలను జ్ఞాపకం చేస్తూ వచ్చింది, ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ పాట పాడింది. ప్రియులారా, ఆ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన పరిస్థితులు, ఆమె బలపరచబడిన పరిస్థితులు. ఆమె ఎలిజబెత్ మరియను అవమానపరిచేదిగా, నిందించేదిగా, తోటి సమాజంలో ఉన్న వారికి వలె ప్రవర్తించలేదు, కానీ ఆమెకు తోడుగా నిలబడింది. ఇది ప్రభు వల్ల కలిగినది అని చెప్పడానికి ప్రియులారా ఏమాత్రం సంకోచించకుండా తల్లి అయిన మరియకు ఆమె ఎంతో సపోర్ట్ ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, అది మొదటి క్రిస్మస్లో మొదటి భాగం. దయచేసి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు పుట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్న నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రభు కొరకు నువ్వు చేస్తున్న పనులేంటి? ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నా జీవితం ఏమైనది అని పరిశీలన చేసుకొని మారు మనసు పొంది ఆయన బిడ్డగా జీవించి నిజ క్రిస్మస్ అనుభవంలోకి రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. నాటి క్రిస్మస్, మొదటి క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దీని వెనకాల ఎంతో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి నాయన. వాటన్నిటినీ ప్రభా అయా నీ బిడ్డలు భరించడం ద్వారా, నాయన అనుభవించడం ద్వారా మీరు ఈ లోకంలోకి వచ్చారు. వారు కాదు అని అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ దేవా వారికి ఇచ్చిన నా తండ్రి ఆ శ్రేష్టమైన ధన్యతలు వారు ఉపయోగించుకొని మీరు ఈ లోకంలోకి రావడానికి పాటుపడ్డారు, ప్రయాసపడ్డారు ప్రభు. వారి జీవితాలు నేటి వరకు కూడా మాకెంతో మాదిరిగా ఉంచినందుకే వందనాలు చెల్లించుకొనొచ్చు. మా జీవితాలు కూడా తదుపరి తరాలకు మాదిరికరంగా ఉండేటట్లు దీవించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరతలు తీర్చుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు